హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడు వినే బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ జంతువుల పేర్లు ఎందుకు పెట్టారంటే, బుల్ అంటే ఎద్దు, ఎవరైనా తనకి అటాక్ చేసినప్పుడు తన కొమ్ములతో పైకి చిమ్ముతుంది. అదే బేర్ ఎలుగుబంటి తన పంజాలతో కిందికి కొడుతుంది. అందుకే స్టాక్ మార్కెట్ పైకి వెళ్తే బుల్ మార్కెట్ అని, కిందకి పడితే బేర్ మార్కెట్ అని అంటారు. ఫస్ట్ బుల్ మార్కెట్ గురించి చూద్దాం. మార్కెట్లో అందరూ పాజిటివ్గా ఉన్నప్పుడు, కంపెనీస్కి మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు అందరూ షేర్స్ కొంటారు. దానివల్ల ప్రైస్ పెరుగుతుంది. మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా పెరుగుతాయి. ఇలా ప్రైసెస్ అన్నీ పెరుగుతున్నప్పుడు బుల్ మార్కెట్ అంటారు. అంటే ఎద్దు తన కొమ్ములతో పైకి చిమ్ముతుంది అని అర్థం. ఇక బేర్ మార్కెట్ విషయానికి వెళ్దాం. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు లేదా ఎకనామీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ భయపడి తన షేర్స్ అన్ని అమ్మేస్తారు. దీనిని ప్యానిక్ సెల్లింగ్ అని కూడా అంటారు. ఆ టైంలో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు పడిపోతాయి. దీనినే బేర్ మార్కెట్ అని అంటారు. అంటే ఎలుగుబంటి తన పంజాలతో మార్కెట్ని కిందికి పడేసింది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, బుల్ మార్కెట్ అంటే మార్కెట్ పైకి వెళుతుంది అని, బేర్ మార్కెట్ అంటే కిందకి పడుతుంది అని అర్థం. అంటే ఈ జంతువులు అటాక్ చేసే స్టైల్స్ని బట్టి ఈ పేర్లు పెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.